నైన్ న్యూస్ కి స్వాగతం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదానికి కారకులతో పాటుగా అమాయకులు కూడా బలవుతున్నారని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ అన్నారు. నెల 1 నుండి 31 వరకు జరుగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నాగోల్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ అమర్నాథ్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వాటికి కళ్ళజోళ్లు అందించారు. అనంతరం డ్రైవర్లతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ రమేష్ మాట్లాడుతూ నెల 1 నుండి 31 వరకు ప్రతిరోజు రోడ్డు భద్రతపై ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యమైనదని, అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందుతున్నారన్నారు. యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన, ఆర్టీసీ ఆటో డ్రైవర్లకు సదస్సులు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టడం, వాహనాలు నడపడం, అతివేగం వల్ల ఓ కుటుంబ పెద్ద మరణిస్తే ఆ తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. టెస్ట్ చేసాం, ఐ టెస్ట్ తీసుకున్నాం. చూడండి చూస్తాడు సార్, ఒక్కసారి ఇక్కడ చూడండి. క్లోజ్ చేసుకో. చేస్తాను. నేను ఎప్పుడు మత్తు పానీయాలను తాగి డ్రైవ్ చేయను. నేను ఎప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించి చేస్తూ అలసిపోయినప్పుడు ట్రాఫిక్ నియమాలను పూర్తిగా తప్పకుండా నేను ఎల్లప్పుడూ హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరిస్తాను. నేను బాధ్యతగా డ్రైవింగ్ చేస్తూ నా వల్ల ఇక తగ్గకుండా చూసుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
అది యాక్చువల్గా ముందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఇది అన్నీ చెక్ చేసి 2 days తర్వాత ఏం లేదులే లివర్ ఇన్ఫెక్షన్ ఉంది, హెపటైటిస్ బి ఎఫెక్ట్ అయింది తర్వాత అప్పటి నుంచి 5 months చేసాను. నా బ్యాక్ పెయిన్కి మరి నాన్న సతాయించి సాటర్డే కాబట్టి ఓన్లీ ఐ టెస్టింగ్ ఓన్లీ అంటే కొంచెం బ్యాక్ పెయిన్ అని ఉంటుంది డ్రైవర్లకి ఎక్కువ, అదేం లేదు చెక్ చేసి. సంవత్సరాల సందర్భంగా ఈరోజు మనం నాగోల్ డ్రైవింగ్ ట్రాక్లో ఐ టెస్టింగ్ క్యాంప్ అగర్వాల్ ఉచిత కంటి పరీక్షా శిబిరం మనం అగర్వాల్ ఐ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేశాము. డాక్టర్ స్టాన్లీ గారు వాళ్ళ టీంతో వచ్చారు. ఇప్పటివరకు సుమారు 35 మందికి టెస్ట్ చేశారు. ఒక 10 peopleకి అలా విజన్ కొంచెం కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా హెవీ వెహికల్ డ్రైవర్స్ కూడా టెస్ట్ శనివారం ఎక్కువ వస్తారు. వాళ్ళు కనీసం ఒక 30-40 మంది వస్తారు. వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేసి అవసరం ఉంటే వాళ్ళు స్పెక్స్ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఫ్రేమ్స్ లెన్సెస్ మాత్రం ఫ్రీగా ఇస్తారు. ఆ ఫ్రేమ్స్కి నామినల్ కాస్ట్ చేసి నామినల్ ప్రైస్ పెట్టి ఇస్తారు. మనందరికీ తెలుసు విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ డ్రైవింగ్లో. ఎంత విజన్ బాగుంటే, ఎంత క్లారిటీ బాగుంటే, ఎస్పెషల్లీ నైట్ విజన్ కూడా ఉండే ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది. యాక్చువల్లీ నైట్ విజన్ కూడా చెక్ చేస్తే బాగుంటుంది సజెస్ట్ ఇస్తున్నారు. నైట్ టైం ఎక్కువ డ్రైవ్ చేస్తారు. సో డోంట్ డిస్టింగ్విష్ ప్రాపర్లీ కలర్స్, రెడ్ గ్రీన్ ఇట్లాంటివి చాలా ఇబ్బంది అవుతుంది. సో అలాంటివి కూడా చెక్ చేయమని వాళ్ళకి సలహా ఇస్తున్నాను. మరియు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మిగతా క్యాండిడేట్స్ లైట్ మోటార్ సైకిల్ వాళ్ళు తర్వాత ఇక్కడ వచ్చే క్యాండిడేట్స్ దాదాపు మొత్తం 300-400 people మొత్తం కూడా ఈరోజు టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు టీం అంతా. సో ముఖ్యంగా ఈ రహదారి భద్రత అనేది మనందరి బాధ్యత. దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా మా రవాణా శాఖ మంత్రి గారి ఆదేశాల పాటిస్తూ అంత డిపార్ట్మెంట్ అంతా కూడా రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతి ఆఫీస్లో. సో నెలంతా కూడా కనీసం ఆల్మోస్ట్ ఒక 1000 ప్రోగ్రాంలైనా కనీసం స్టేట్లో జరుగుతుంది. వాళ్ళని జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా ఇది జరుపుకుంటాము. అయితే తెలంగాణలో మన ముఖ్యమంత్రి మరియు మన మినిస్టర్ ఆదేశాల మేరకు January 1st నుంచి January 31st జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి భాగంగా మా నాగోల్ ఆర్టీఓ ఆఫీస్లో ఇవాళ ఫ్రీ ఐ చెకప్ని నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి మా రేడియస్లో ఉన్న కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి రోడ్డు సేఫ్టీ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. రోడ్డు భద్రత అనేది మన లైఫ్లో ఒక పార్ట్గా మనం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది కానీ అసలు తగ్గట్లేదు. 2-wheelerలో వెళ్ళే వాళ్ళు చాలా రిస్క్లో ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్స్ 2-wheelerలో ప్రయాణించే వాళ్ళకే అవుతున్నాయి. సో హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించాలి. 4-wheelerలో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ అనేది వేసుకోవాలి. మనందరికీ తెలుసు కానీ మనం ఈ రూల్స్ పాటించము. సో ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది అందరికీ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్స్ సంఖ్య తగ్గించాలనేదే మా ఉద్దేశం. అండ్ ఫస్ట్ నుంచి కూడా మా నాగోల్ ఆర్టీఓ ఆఫీస్లో ఫ్రీగా డ్రైవర్స్కి వీళ్ళందరికీ కూడా చెకప్స్, మెడికల్ చెకప్స్ మరియు ఆటో డ్రైవర్స్కి, లారీ డ్రైవర్స్కి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది. మన లైఫే కాదు పక్క వారి లైఫ్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా నడపాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.